లేదు. నితిన్ ఇలాంటి థ్రిల్లింగ్ కథలు చెప్పడం గానీ రాయడం గానీ ఎప్పుడూ చేయలేదు. నిన్న వాడు స్కూలుకు వెళ్ళాక వాడి రూమ్లో ఉన్న బుక్స్ అన్నీ చెక్ చేశాను. పాపం పిచ్చోడు. తెలుగు రాయడం చదవడం నేర్చుకోమని నేనే ఫోర్స్ చేశాను. అది ఇప్పుడు ఇలా అయింది. నితిన్కి బాగా క్లోజ్ ఎవరు? బెంగళూరులో కానీ ఇక్కడ కానీ? నిజానికి వాడికి కబుర్లు కథలు చెప్పడానికి ఫ్రెండ్సో బంధువులో ఎవరూ లేరు మాకు. కనీసం నిద్రపుచ్చడానికి ఓ జోలపాట కూడా రాని ఒక అమ్మని నేను. ఇవేవి వాడికి మాత్రం చెప్పొద్దు. నితిన్ అసలు పిక్చర్లోనే లేడు. ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేద్దాం. శాలిని చెప్పింది. థ్యాంక్స్. వకీల్గా ప్రాక్టీస్ ఆపిన దగ్గర నుంచి ఈ 2 రోజుల్లో చెప్పిన అబద్ధాలు ఇంతకు ముందు ఎప్పుడూ చెప్పలేదు. అసలు ఈ కథ ఎలా చెప్పగలిగాడో నితిన్తో కొన్ని సెషన్స్లో కూర్చొని శాలిని ఖచ్చితంగా ఫైండ్ అవుట్ చేయగలుగుతుంది. షీఈస్ వెరీ గుడ్ విత్ చిల్డ్రన్. మిస్టర్ బేబీ, జాన్ ఇక్కడి నుంచి నిన్ను ఇలా పిలుస్తాను. నితిన్కి మంచి ఫ్రెండ్ అయ్యావు నువ్వు. బేబు అని నిన్ను అంటున్నాడు. కరీనా కపూర్ని తన బెస్ట్ ఫ్రెండ్ కరణ్ జోహర్ అలా పిలుస్తాడు. ఇద్దరూ ఒకళ్ళనొకళ్ళు ఇష్టపడుతున్నారు కదా? అయ్యో, అలాంటిదే లేదు. నితిన్ జాన్ ఇద్దరు మంచి ఫ్రెండ్స్ అంతేనండి. విషయం ఏదైనా నేరుగా అడగడం నాకు అలవాటు. తప్పుగా అనుకోవద్దు. అమెరికాలో మా అమ్మాయి ఇంటి పక్క వాళ్ళని కలిసినప్పుడు కూడా నేను నేరుగా ఇలాగే అడుగుతుండేదాన్ని. మా అమ్మాయి ఏమో వద్దని సైగలు చేస్తుండేది. లా కాలేజీలో చదివేటప్పుడు బేబీ ఒక అమ్మాయిని గాఢంగా ప్రేమించాడు. తను ఇక్కడ కూడా వస్తుండేది. అప్పుడు బేబీ నాన్నగారు కూడా ఉన్నారు. మంచి అమ్మాయి తను. మేమందరం కూడా తన్ని ఇష్టపడ్డాం. ఏమైందో వాళ్ళిద్దరి మధ్య ఏదో గొడవ జరిగి విడిపోయారు. అప్పటినుంచి ఒంటరిగా ఉండిపోయాడు. ఇదిగో బేబో, ఏంట్రా? నీకింకా వర్షం పడుతున్నట్టు అనిపిస్తుందా? లేదురా. నేను నీకు ఒక సీక్రెట్ చెప్పనా? చెప్పే. నాకు ఇంకా చాలా కథలు తెలుసు. అయితే మీకు ఇంకేం తెలియదంటారు? బ్రిటిష్ కాలం నుంచి ఉన్న రికార్డ్స్లో ఈ ఆస్పెక్ట్ నోట్ చేసింది. వాటర్ బాడీస్ అండ్ క్రైమ్స్, జలాశయాలకి నేరాలకి ఉన్న సంబంధాలు. అదే నేను రీసెర్చ్ చేయడానికి సెలెక్ట్ చేసుకున్న టాపిక్. బట్ ఈ స్కెలిటన్ బయటపడడం బిగ్ కోఇన్సిడెన్స్ అండ్ స్ట్రేంజ్. వెరీ స్ట్రేంజ్. ఢిల్లీ ల్యాబ్ నుండి రిపోర్ట్ వచ్చింది. స్కెల్టన్ వెనుకున్న పేరు మోహన్ అని తేలింది. ఆ ఏరియా నుంచే 28 సంవత్సరాల క్రితం మిస్ అయ్యాడు. వృత్తి కల్లుగీత కార్మికుడు, ప్రవృత్తి సామాజిక ఉద్యమకారుడు. లోకల్ యాక్టివిజం అండ్ లైక్ దట్. సార్, ఇక్కడ పార్క్ చేయకూడదు సార్. సారీ సార్.
ఎక్కడ స్టార్ట్ చేయాలో, ఏ డైరెక్షన్లో ముందుకెళ్లాలో అసలు ఏం అర్థం కావట్లేదు. నాకు కూడా ఏం చేయాలో అర్థం కావట్లేదు. నిన్న శాలిని నితిన్తో చాలాసేపు మాట్లాడింది. ఆ కొత్త కథ గురించి శాలినికేం చెప్పలేదు. నిన్ను డీప్గా ట్రస్ట్ చేశాడు గనకే నీ దగ్గర మెన్షన్ చేశాడని శాలిని చెప్పింది. నాకైతే ఆ కథ చెప్పమని నితిన్ అడిగే ఆలోచన అస్సలు లేదు. ఈరోజు ఉదయాన్నే నాకు యూరప్ నుంచి ఆఫర్ వచ్చింది. స్వీడన్ నైస్ కంట్రీ. నితిన్కి కూడా ఒక చిన్న చేంజ్ అవసరం అనుకుంటున్నాను. ఆ స్కెలిటన్ ఎవరిదో తెలిసింది కాబట్టి కొత్త ఇన్ఫర్మేషన్ ఏదైనా తెలిసే అవకాశం ఉంది. ఆ తర్వాత ఒక్క ఫోన్ కాల్ చేసుకుంటాడు సార్, ప్లీజ్ సార్. ఆ తర్వాత ఫర్దర్ ప్రొసీడింగ్స్ ఏంటో ఆలోచిద్దాం. ఏయ్ ఏంటి సార్, నా భార్య ఎత్తలేదంటే చంపేస్తుంది. ఆ, ఉదయం నుంచి బయట ఒక ఆవిడ వెయిట్ చేస్తోంది సార్. ఏదో ఒక కేసుకు సంబంధించి అయి ఉంటుంది. నేను అలా కలవనని ఆవిడకి చెప్పలేదా? చెప్పాను సార్, మిమ్మల్ని పర్సనల్ గా కలవాలని చెప్పింది. కొండకర్ల విలేజ్ నుంచి వచ్చిందంట, మీకు ఇన్ఫార్మ్ చేయమని అడిగింది. నా పేరు బాను, కొండకర్ల విలేజ్ నుంచి వచ్చాను. మోహన్ అంత్యక్రియలు నిన్న సాయంత్రం జరిగాయి. నాకు తనతో వివాహం జరగాల్సింది. తన కోసం 7 సంవత్సరాలు ఎదురు చూశాను. తర్వాత వేరే వాడిని చేసుకున్నాను. 2 పిల్లలు నాకు. మోహన్కి శత్రువులు ఎవరైనా ఉన్నారా? ఎవరికి ఏ అన్యాయం జరిగినా అండగా ఉండేవాడు. తనకి ఆత్మాభిమానం చాలా ఎక్కువ. ఏదో మీటింగ్లో మోహన్ ఒకడు కులం పేరుతో దూషించి బాగా అవమానించాడని గవర్నమెంట్ స్కూల్లో టీచర్ ఉద్యోగం వదులుకుని కల్లుగీత కార్మికుడయ్యాడు. ఏ రోజైతే ఆయన మిస్ అయ్యారో ఆ రోజున మా ఏరియాలో పెద్ద వర్షం. అచ్యుతాపురం పెద్ద చెరువుకి గండిపడి అన్ని ఊళ్ళు వరద నీటిలో మునిగి తేలాయి. ఆ రోజు నుంచి మోహన్ ఎక్కడికి పోయాడో మాకెవ్వరికీ తెలీదు. ఎక్కడికి వెళ్లిపోలేదు. ఆయన అక్కడే ఉన్నాడని మాకు తెలీదు. ఒకే ఒక్క విషయం నాకు సూటిగా చెప్పండి. ఆ చెరువు అడుగున తను నిద్రిస్తున్న విషయం ఈసారికి తెలిసేలా చేసింది మోహనే కదా? నాకు మాత్రమే తెలియాలి, చెప్పండి. బాగుంది. భూత ప్రేతాలు కూడా నేను ఒంటరిగా వదిలేట్లేదు.
మరి వీడు దయ్యాల కథలు చెప్పి నన్ను భయపెట్టాలని చూస్తున్నాడు. రే, ఆలోచన చూస్తే ఆవిడ చెప్పింది కరెక్టే కదా. ఈ విషయం నితిన్కి చెప్పింది ఎవరై ఉంటారు? ఒకటి హత్య చేసినవాడు, లేదా మరణించినవాడు. ఇంక నీ సిద్ధాంతాలు ఆపుతావా? ఈ మధ్య నీకు లేని ఉన్నట్టు అనిపిస్తున్నాయి. ఎక్కడికి వెళ్తున్నావు? ఆ? ఓ పెగ్గేయడానికి, లేకపోతే మెంటలెక్కేలా ఉంది. నితిన్కి ఖచ్చితంగా ఇది ఎవరో చెప్పుంటారు. అది ఎవరనేది ఎందుకు చెప్పట్లేదో అర్థం కావట్లేదు. వాడు భయపడుతుండొచ్చు, లేదా ఇంకేమైనా అయి ఉంటుందా? ఇంకో కథ చెప్పని వాడిని అడిగితే ఎలా ఉంటుంది? నా వల్ల కాదు, ఉన్న టెన్షన్లే ఫేస్ చేయలేకపోతున్నాను. నేను చెప్పింది ఒకసారి ఆలోచించు. రే మేజిస్ట్రేట్, ఎన్ని పెగ్గలేసిన రోజు నిద్రపట్టేలా లేదు. ఇక నేను బయలుదేరుతాను రా. బేబీ డిన్నర్ చేసి వెళ్దుగా నుండు. వద్దు,